ఐ థింక్ నా జీవితంకి సారాంశం అదే అనుకుంటా. యాహ్! ఇండియా ఎందుకొచ్చాను అనేది. యాక్చువల్‌గా పెళ్ళైన కొత్తలో మేము యూకేలో ఉండేవాళ్ళం. అయితే పిల్లలెప్పుడు అని ఒక క్వెషన్ అడిగినప్పుడు దానికి నా దగ్గర ఆన్సర్ లేదు. ఎందుకంటే నాకు ఏ కాలేజ్‌లో కూడా, ఏ సబ్జెక్ట్‌లో కూడా పిల్లల్ని ఇలా పెంచాలి. ఎక్కడా లేదు. ఎక్కడా లేదు. అవును. ఈవెన్ ఎంబీఏలు చదవండి, పీహెచ్‌డీలు చేయండి. ఎక్కడా కూడా పిల్లల్ని ఎలా పెంచాలి అనే ఇన్ఫర్మేషన్ ఉండదు ఎక్కడా కూడా. సో, నాకు ఆ భయం కొద్దీ ఏం చేశాను అనంటే చైల్డ్ సైకాలజీ చదువుకొని, పేరెంటింగ్ క్లాసెస్‌కి వెళ్ళి, స్కూల్స్‌కి వెళ్ళి, అక్కడ టీచింగ్‌లో వర్క్ చేసి, ఆ తర్వాత ఐ టుక్ దట్ కాల్ అనమాట. ఇప్పుడు నేను ఎలాంటి చైల్డ్‌నైనా కూడా పెంచగలుగుతాను. ఎందుకంటే స్పెషల్ నీడ్స్ వాళ్ళందరితోటి కూడా వర్క్ చేసి, ఆ తర్వాత ఐ టుక్ అ కాల్. సో, అదేంటి అనంటే ఇట్ ఈస్ లైక్ అ ప్రిపరేషన్ ఫర్ లైఫ్ అనమాట. కరెక్ట్. బికాజ్ మెంటల్ ప్రిపరేషన్. యాహ్! చాలా మంది పేరెంటింగ్ నేచురల్ అనుకుంటారు. కానీ పేరెంటింగ్ ఈస్ ఎ స్కిల్. అబ్సల్యూట్‌లీ స్కిల్ అండి. నేను యాహ్! ఒప్పుకుంటాను. ఇప్పుడు నేను మీరు ఒప్పుకుంటాను. ఆండ్రాయిడ్ వాడటం వచ్చు కదా! ఏముంది ఐఫోన్ కూడా అలాగే వాడేద్దాం అనుకుంటే కుదరదు కదా! అవును. అది కూడా నేర్చుకోవాలి. ఒక అవును. ఫోన్ ఎలా వాడాలో నేర్చుకుంటానికి మనకు టైం ఉంది. ఒక న్యూ సాఫ్ట్‌వేర్ ఎలా వాడాలో నేర్చుకోవడానికి టైం ఉంది. పిల్లలు ఎలా పెంచుకోవాలో అనేది అవును. నేర్చుకోవటానికి కూడా మనం టైం కేటాయిస్తే ఆ పిల్లల్ని చాలా బాగా గైడ్ చేయగలుగుతామండి. అవును. సో, అట్లాగే నేను నాకు ఆ ఫీలింగ్ వచ్చింది. నేను హ్మ్. యూకేలో ఉన్నప్పుడు నాకేమనిపించింది అనంటే, అరే! ఇయన్నీ నాకు మా పేరెంట్స్‌కి తెలిసుంటే నన్ను బాగా గైడ్ చేసేవాళ్ళు కదా! హ్మ్. మా టీచర్స్‌కి కూడా తెలిసుంటే ఈ పిల్లల్ని ఇలా ఆపర్చునిటీస్ ఇంకా నాకు బెటర్‌గా ఉండేవి కదా! అని హ్మ్. నాకనిపించి, హ్మ్. సరే ఐ వాంట్ టు గివ్ ఇట్ బ్యాక్ టు మై కంట్రీ అని చెప్పి ఇండియా వచ్చేసానండి. ఓకే. సో, ఇండియా వచ్చినప్పుడు ఒక చిన్న కిండర్ గార్డెన్ స్టార్ట్ చేశాను. ఓకే. సో, అంచెలంచెలుగా మా పేరెంట్స్‌ని మెచ్చుకోవాలి. మా స్కూల్‌కొచ్చిన పిల్లలు వాళ్ళ పేరెంట్స్. నేను కిండర్ గార్డెన్ ఒకటే రన్ చేస్తాను అనంటే వాళ్ళు ఒప్పుకోలేదు. లేదండి కంపల్సరీగా మీరు స్కూల్‌ని పెంచాలి. మేము హ్మ్. ఒప్పుకోము అని హ్మ్. అలా ఎంకరేజ్ చేస్తే అలా అది కిండర్ గార్డెన్ టు 10థ్ క్లాస్ స్కూల్ అయింది ఇప్పుడు. ఓకే. ఓకే. పేరెంట్ అంటే నాకు తెలుసు. యాహ్! స్కూల్ పేరు ప్రేక్షకుల కోసం ఒకసారి. ఫౌంటైన్ హెడ్ గ్లోబల్ స్కూల్ అండి. ఇది ఓకే. అపోజిట్ టు మియాపూర్ మెట్రో స్టేషన్ ఉంటుంది. ఓకే. సో, ఇక్కడేంటి అనంటే పిల్లలు లైఫ్‌ని ఎలా ఫేస్ చేయాలో నేర్చుకుంటా ఉంటారు. హ్మ్. బికాజ్ మార్క్స్‌కి అతీతంగా అదేంటి లైఫ్ స్కిల్స్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ, లీడర్‌షిప్ క్వాలిటీస్ పెంచుకుంటూ, నాకేమని అంటే పిల్లలకి నేనేం నేర్పిస్తాను అనంటే ఫస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వాలి అనంటే వరల్డ్స్ రిచెస్ట్ పర్సన్ ఎవరు? హ్మ్. హూ క్యాన్ సాల్వ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇన్ ద వరల్డ్ రైట్ నౌ. రైట్. సో, పిల్లలకి మనం ఏమని చెప్తాం, ఇప్పుడు నేను చాలా మంది పిల్లల్ని అడిగినప్పుడు పెద్దయినాక ఏమో అవును. వాట్ ఈస్ ఏమవుతారు? యువర్ గోల్ ఆర్ ఆహా! ఏమని అడిగితే, నేను చాలా డబ్బులు సంపాదించాలి అని అంటారు పిల్లలు. హ్మ్. ఆ చాలాకి వాళ్ళకి దేర్ ఈస్ నో నంబర్ ఎండ్. లేదు. అవును. అయితే అవునవును. చాలా డబ్బులు సంపాదించాలి అని అంటే మరి దానికి కావాల్సిన స్కిల్ సెట్ ఏంటి? హ్మ్. అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉన్నాయా? కరెక్ట్. కానీ పేరెంట్స్ చాలా మటుకు ఏమని చెప్తారు, ఏదైనా ప్రాబ్లమ్ వస్తే అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపో నాన్న, దానిలో దగ్గరికి కూడా ఎళ్ళొద్దు అని చెప్తారు. కానీ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేదే తెలియనప్పుడు, ఆ చాలా డబ్బులు ఎలా సంపాదించగలుగుతారు? అంటే ఎగ్జాక్ట్‌లీ. మూలమే అది కదా! కరెక్ట్. కరెక్ట్. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేదే మూలం. కరెక్ట్. సో, నేనేంటి అనంటే సాల్వ్ యువర్ ప్రాబ్లమ్స్ లోకల్లీ హ్మ్. సో దట్ యూ కెన్ సీ ద ఇంపాక్ట్ గ్లోబల్లీ. ప్రతి ఒక్కళ్ళు కరెక్ట్. లోకల్‌గా ఉన్న ప్రాబ్లమ్స్ కనుక సాల్వ్ చేసేసుకోగలిగితే, గ్లోబల్‌గా ఇంకా ప్రాబ్లమ్స్ అనేవి చాలా మటుకు సమసిపోతాయండి. అబ్సల్యూట్‌లీ సో, కరెక్ట్. ఇది నేనేంటి అనంటే ప్రాక్టికల్‌గా పిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తా ఉంటాను. హ్మ్. అండ్ మీ స్కూల్‌కి ఏదో స్పెషలైజేషన్ ఉందని విన్నాను. వెంకయ్య నాయుడు గారి చేత కూడా మీరు అవార్డ్ తీసుకున్నారు. ఓహ్! థాంక్ యూ. యాహ్! యాహ్! అంటే ఇట్స్ ఎ వెరీ ప్రాక్టికల్ స్కూల్ అండి. యాహ్! మా స్కూల్ పిల్లలు రివైవ్డ్ డెడ్ లేక్ ఇంటూ ఓన్లీ రెయిన్ వాటర్ లేక్ ఆఫ్ హైదరాబాద్ రైట్ నౌ. ఓహ్! దట్స్ సో నైస్ రియల్లీ. యాహ్! దిస్ ఈస్ లైక్ ఫస్ట్ టైమ్ ఇన్ ద కంట్రీ అండి. హుహు. ఇలా అంటే ఒక ఆహ్, అర్బన్ సిటీలో చచ్చిపోయిన లేక్‌ని మళ్ళీ దాన్ని రీ రీ రివైవ్ చేశారు. రివైవ్ చేసి రిజ్యూవనేట్ చేయటం అనేది, ఓహ్! అది పిల్లలు ఎవ్రీ స్టెప్‌లో ఇన్వాల్వ్ అయ్యి చేయటం అనేది ఫస్ట్ టైమ్. సో, మేము ఆ లేక్ రివైవ్ చేయకముందు అబౌట్ 54.4% ఆ ఏరియాలో చాలా మందికి డెంగ్యూ అండ్ మలేరియా ఫీవర్స్ ఉండినియి. ఓకే. మేమొక సర్వే చేయించాము. హ్మ్. మేము లేక్ రివైవ్ చేసిన తర్వాత ఒక 1 ఇయర్ తర్వాత మళ్ళీ సర్వే రిపీట్ చేస్తే లెస్ థాన్ 1%. దట్స్ సో నైస్. సో, సో ప్యూరిఫై అయింది యాహ్! అదంతా. సో, బికాస్ ఆఫ్ ద బయోడైవర్సిటీ మేము మళ్ళీ బ్యాక్ టు రైట్. తీసుకురాగలిగినాం కాబట్టి. సో, దీన్ని చూసి ఈవెన్ హైడ్రా వాళ్ళు కూడా చాలా ఇన్‌స్పైర్ అయ్యారు. దట్స్ సో నైస్. అండ్ వాళ్ళు ఈ ఇయర్ ఒక 6 లేక్స్ చేశారు. ఓకే. సో, అండ్ నాకు తెలిసిన ఒక ఆయన ఒక 4 లేక్స్ చేశారు. సో, మా ఇన్‌స్పిరేషన్ తీసుకొని 2019లో మేము చేసాము. హ్మ్. సో, ఇన్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్ దిస్ ఈస్ ద థింగ్. సో, నెక్స్ట్ ఇయర్ కల్లా మనకి 10-11 రెయిన్ వాటర్ లేక్స్ ఉంటాయి హైదరాబాద్‌లో డెఫినిట్‌గా. ఓకే. యాహ్! పోనీలెండి.
లక్కీగా వాళ్ళు మిమ్మల్ని గుర్తించారు. అలా కాకుండా లేక్‌లో మీరు స్కూల్ కట్టారని అనుకున్నా. అది స్కూల్ దగ్గరలో ఉండదండి లేక్. యాహ్! లేక్ దూరమే ఉంటుంది. అవునా? ఓకే. యాహ్! కాకపోతే అదొక జర్నీ అనుకోవచ్చు. ఎందుకంటే ట్రూ. దాంట్లో పిల్లలు ఏం నేర్చుకున్నారు అనంటే వాళ్ళకొక చిన్న బుక్ క్రియేట్ చేసి ఇచ్చాను నేను. హ్మ్. అంటే ఇట్స్ స్టోరీ బుక్ లాగా అన్నమాట. హ్మ్. చిన్న పిల్లలు ఉంటారు గదా! వాళ్ళు నేను లేక్ రివైవ్ చేస్తున్నాను అని అంత స్టోరీ వాళ్ళు చెప్పుకోలేరు కాబట్టి అవును. వాళ్ళకొక చిన్న జర్నీ బుక్ ఒకటి క్రియేట్ చేసి ఇచ్చాను నేను. సో, దాంతో ఏంటి అనంటే లాస్ట్‌లో అందులో ఏముంటుంది అనంటే వాట్ డు యూ చూస్ ఫర్ అవర్ ఫ్యూచర్ హ్మ్. అని ఉంటుందన్నమాట. సో, ఈగోనా? ఇకోనా? అరే వాహ్! ఆ! ఓకే. అలాంటియన్నమాట. సో, అంత ఒక్కసారి మనం క్లీన్ చేయలేం కాబట్టి, ఒక్కొక్కటి మనం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఈ లేక్‌తో స్టార్ట్ చేద్దాం అని ఆ బుక్ ఉంటుందన్నమాట. దాంట్లో బై ద ఎండ్ ఆఫ్ ఇట్ వాళ్ళకొక సర్టిఫికేట్ ఇచ్చానన్నమాట. నేను ఇంత రేస్ చేయగలిగాను ఆర్ ఇంత అవేర్‌నెస్ చేయగలిగాను అని చెప్పి. హ్మ్. సో, నేనేమని చెప్పానంటే ఇది కీప్ లాగా అంటే కీప్ దిస్ బుక్ ఫర్ యువర్ సెల్ఫ్. రైట్. ఎందుకంటే మీరు ఫస్ట్ క్లాస్‌లో ఉండొచ్చు, థర్డ్ క్లాస్‌లో ఉండొచ్చు, ఇప్పుడు సెవెంత్ క్లాస్‌లో ఉండొచ్చు. హ్మ్. కానీ లైఫ్‌లో ఎప్పుడైనా ఏదైనా టఫ్ సిట్యుయేషన్ వచ్చినప్పుడు రిమెంబర్ ఈ బుక్ ఒక్కసారి ఓపెన్ చేసుకొని చూసుకుంటే, అరే! నేను ఫస్ట్ క్లాస్‌లో ఉన్నప్పుడే అంత అంత పెద్ద లేక్‌ని రివైవ్ ఎగ్జాక్ట్‌లీ. చేయగలిగాను. యాహ్! ఈ చిన్నది నన్ను భయపెట్టిస్తుందా అని చెప్పి ఆ కాన్ఫిడెన్స్‌ని బిల్డ్ చేసుకోవడానికి ఈ బుక్ ఉపయోగపడుతుంది దట్స్ అని అమేజింగ్ చెప్పి. రియల్లీ. బికాజ్ ఎందుకంటేనండి ఆ మసిల్ మనం ఇంప్రూవ్ చేయకపోతే ఇప్పుడులో చూస్తే చాలా మంది పిల్లలు డిప్రెషన్ అంటారు, కాన్ఫిడెన్స్ లేకపోవడం. యాంగ్జైటీ అంటారు, కాన్ఫిడెన్స్ ఉండదు. ఏదైనా చిన్నదొచ్చినా అల్లాడిపోతా ఉంటారు. పేరెంట్స్ ఏమో అమ్మో! 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 అని ఇంకా హెలికాప్టర్ పేరెంటింగ్ చేస్తా ఉంటారు. అవును. సో, పేరెంటింగ్ అంటేనే పిల్లల్ని ఇండివిడ్యువల్‌గా ఆన్ దేర్ ఓన్ మనం వాళ్ళని ప్రిపేర్ చేసినప్పుడు అవును. దట్ విల్ యాక్చువల్లీ అంటే మీనింగ్‌ఫుల్‌గా ఉంటుంది వాళ్ళ లైఫ్ కూడా. నిజం. నిజం. యాహ్! అంటే ఒక 25 ఏళ్ళు లేదా 20 ఏళ్ల క్రితం ఆ! పెళ్ళికి కౌన్సెలింగ్ అంటే వాళ్ళకంత అవేర్‌నెస్ లేదేమో మేబీ. అంటే అడ్జస్ట్ అయిపోవడమే వాళ్ళకి అలవాటయిపోయింది. హ్మ్. ఇప్పుడు అమ్మాయిలు చదువుకుంటున్నారు. అమ్మాయిలు కూడా ఇండిపెండెంట్ అవుతున్నారు. హ్మ్. అక్కడ డెఫినిట్‌గా ఈగో క్లాషెస్ వస్తున్నాయి. నాకెందుకు గౌరవం దొరకట్లేదు? నాకెందుకు గుర్తింపు దొరకట్లేదు? మీరు నేను సమానమే కదా! అన్న పాయింట్‌లో చాలా గ్యాప్ అనేది వాళ్ళిద్దరి మధ్య వస్తుంది. హ్మ్. అమ్మాయి ఇండిపెండెంట్ కావడం అందరికీ సంతోషమే. హ్మ్. డెఫినిట్‌గా అవ్వాలి కూడా. హ్మ్. రేపు ఇఫ్ ఎనీథింగ్ గోస్ రాంగ్ హ్మ్. పిల్లలు అల్టిమేట్‌గా హ్మ్. మదర్‌తోనే ఉండిపోతారు. హ్మ్. సో, ఆ రోజు సర్వైవల్ ఎలాగా అనేది మనం వెతుక్కుంటే, హ్మ్. అందుకే కీడెంచి మేలెంచాలి అని చెప్తూ ఉంటాం కదా! అవును. పెద్దవాళ్ళందరూ చెప్తూ ఉంటారు. అవును. ఈ టైంలో నాకనిపిస్తుందంటే పెళ్ళికి కూడా కౌన్సెలింగ్ అవసరమేమో అనిపిస్తూ ఉంటుంది. అవునండి. పిల్లల కోసం ఎలా అయితే కౌన్సెలింగ్ అవసరమో, మనం వాళ్ళకి టైం ఇవ్వలేనప్పుడు, మనం వాళ్ళకంత కేర్ ఇవ్వలేనప్పుడు, వాళ్ళు ఎలా డీల్ జేయాలో మనకి తెలియనప్పుడు, ఎమోషన్స్ విల్ ప్లేస్ ఆల్ ద టైమ్. అవును. వాళ్ళు అది ప్రాపర్‌గా ప్లేస్ అవ్వవేమో అనిపిస్తూ ఉంటుంది. వాట్ డు యూ సే అబౌట్ ఇట్ యాక్చువల్లీ? యాక్చువల్‌గా ఎమోషనల్ కోషెంట్ ఆ! ప్లేస్ ఎ మేజర్ రోల్ ఇన్ కదా! రిలేషన్ బిల్డింగ్ అండి. హ్మ్. సో, ఎమోషనల్ కోషెంట్ అనేది ఎప్పుడు మనం పెంచగలుగుతాము అనంటే, ఎప్పుడైతే ఆ రిలేషన్ బిల్డింగ్ అంటే ఫస్ట్ పిల్లలకి ఉండే రిలేషన్‌షిప్ పేరెంట్ తోటి. హ్మ్. అంటే ఈ వరల్డ్‌కొచ్చిన తర్వాత మన ఎర్త్ మీద ఫస్ట్ వాళ్ళ రిలేషన్ పేరెంట్స్ తోటే ఉంటుంది. సెకండ్ వెరీ డీప్ రిలేషన్‌షిప్ వాళ్ళ స్కూల్‌లో టీచర్స్ తోటి కలుగుతుంది అవును. పిల్లలకి. అవును. అండ్ క్లాస్‌లో ఫ్రెండ్స్. అవును. పియర్ గ్రూప్. సో, ఇప్పుడున్న సినారియోలో ట్రాన్స్‌ఫర్సే కానివ్వండి, లేకపోతే జస్ట్ బికాజ్ అందుట్లో ఆ చైల్డ్‌ని కరెక్ట్ చేశారని కానివ్వండి, హ్మ్. లేకపోతే అందుట్లో వాళ్ళ క్లాస్‌మేట్ ఇంకొక స్కూల్‌కి వెళ్ళిపోతున్నారన్న రీజన్‌తో కానివ్వండి, ఈ పిల్లల్ని చాలా మటుకు షిఫ్ట్ చేసేస్తా ఉంటారు ఒక స్కూల్ నుంచి ఇంకో అవును. స్కూల్‌కి. అవును. సో, అక్కడ ఏమైపోతుంది అంటే రిలేషన్ బిల్డింగ్‌కి ఆపర్చునిటీ దొరకట్లేదు పిల్లలకి. హ్మ్. హ్మ్. అంటే ఒకళ్ళతోటి ఇప్పుడు ఒకరోజు ఒకళ్ళతోటి ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ ఉంటుంది పిల్లల్లోనే. అవును. ఈరోజు నువ్వు నాకు బాల్ పాస్ ఆన్ చేయలేదు ఆడుకునేటప్పుడు. అలాంటి చిన్న చిన్న కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి. అవును. ఆ అవును. కాన్ఫ్లిక్ట్ రిజాల్వ్ అయ్యే లోపే పెద్దాళ్ళు వాళ్ళ లైఫ్స్‌లోకి ఎంటర్ అయిపోయి వాళ్ళందరూ విడదీసి ఇంకొక స్కూళ్ళకి మార్చేయటమో, ఇంకోటో చేస్తా ఉన్నారు. దాంతో వీళ్ళకి ఆ రిలేషన్‌షిప్‌కి వాల్యూ కానివ్వండి అవన్నీ తెలీదు. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఈగో అండి. ఇట్ ఈస్ అవును. అబౌట్ హౌ డు యూ హ్యాండిల్ యువర్ ఎమోషనల్ కోషెంట్. అబ్సల్యూట్‌లీ. సో, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఒక్కటుంటే చాలు నేను బతికేస్తాను అని అనే ఒక ధోరణిలో పెంచకుండా పిల్లల్ని, అవును. అవును. నాకు సోషల్లీ కూడా నాకు ఫ్రెండ్స్ ఉండాలి, నాకు రిలేషన్‌షిప్స్ ఉండాలి అనే ఒక థాట్‌లో కనుక మనం పిల్లల్ని పెంచగలిగితే డెఫినిట్‌గా వాళ్ళు ఆ రిలేషన్‌షిప్‌కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. అండ్
ఇంకొక మనిషితో అయినా కూడా కాన్‌ఫ్లిక్ట్ రాకుండా ఉండదు. కానీ ఆ హ్మ్. కాన్‌ఫ్లిక్ట్ వచ్చినప్పుడు దాన్ని ఎలా రిజాల్వ్ చేసుకోవచ్చు అనేది కనుక ఫస్ట్ నుంచి పిల్లలకి నేర్పిస్తే, మీరిందాక అన్నారు చూసారా? సర్దుకుపోవటం అనేది. అవును. కానీ దాన్ని బెటర్‌గా అనేది కాన్‌ఫ్లిక్ట్ రెజల్యూషన్ అనొచ్చిప్పుడు. రైట్. యాహ్! సో, రైట్. దట్ వే ఏంటి అనంటే, ఉన్న సినారియోని ట్రాన్స్‌పరెంట్‌గా ఒకళ్ళకొకళ్ళు షేర్ చేసుకొని, హ్మ్. దాంట్లో బెటర్ సొల్యూషన్స్ ఏంటి? ఆర్ బెటర్‌గా హౌ డు యూ హ్యాండిల్ దట్ సినారియో అని తెలుసుకున్నప్పుడు, హ్మ్. అంత ప్రాబ్లమ్స్ ఉండవు. మా అమ్మ ఇప్పటికే అంటుంది, యాహ్! "అమ్మ నీకు పేరెంటింగ్ తెలీదు." ఓహ్! నన్ను. అంటే ఎందుకే అన్నాను ఒకరోజు. ఆ! తెలుసుకోవాలి కదా! ఆ! వాళ్ళెలా ఫీల్ అవుతున్నారో అని. ఆ! నేను ఫస్ట్ క్లాస్‌లో ఉన్నప్పుడు అన్నం పడేశాను. హ్మ్. కంటిన్యూస్‌గా పడేశాను. 1 ఇయర్ పడేశాను. కానీ నీకు లాస్ట్ మంతే తెలిసింది. హ్మ్. 11 మంత్స్ నీకు తెలియలేదు. హ్మ్. పక్కావిడ చెప్పిందండి నాకు. అదే. ఏంటంటే అంటే హ్మ్. స్కూల్ బస్ దిగిన తర్వాత ఆ! గోడ మీద నుంచి ఇలా బాక్స్ ఓపెన్ చేసి ఇలా పడేసేదట. అంజలి గారు ఇవాళ మీ ఇంట్లో దోసలు, యాహ్! అంజలి గారు ఇవాళ మీ ఇంట్లో చపాతీ, ఈరోజు మీ ఇంట్లో ఇడ్లీ. హ్మ్. కరెక్టేనా అండి అనేది. హ్మ్. లాస్ట్ 1 ఇయర్‌లో లాస్ట్ మంత్‌లో తెలిసిందనమాట నాకది. ఆహా! నాకు ఒళ్ళు మండిపోయింది. ఆ! ఎందుకంటే నేను వచ్చిన బ్యాక్‌గ్రౌండ్ ఏంటంటే ఎంతో కష్టపడితే గాని కడుపు నిండని రోజుల నుంచి నేనొచ్చాను. అదేలే. అలాంటిది ఇది ఇలా అన్నం పడేసింది. 1 ఇయర్‌గా పడేస్తుంది లాస్ట్ మంత్ నాకు తెలిసిందా? అసలు హ్మ్. నేనేమనుకున్నా అంటే దానికి అసలు దీనికి వారం రోజులు బాక్స్‌లే ఇవ్వకూడదు. ఆ! ఇవ్వలేదు. ఆ! కానీ ఆకలనట్లేదు. ఆ! ఇంటికొచ్చి నువ్వు నాకు బాక్స్ ఎందుకు ఇవ్వలేదని అడగట్లేదు. ఆ! తీరా చూస్తే ఫ్రెండ్స్ దగ్గర తినేస్తుంది అది శుభ్రంగా. హ్మ్. నేనన్నా చూసాను. హ్మ్. అసలిక బాక్స్ అడగవా? వాటర్ బాటిల్ అడగవా? ఎంత కాలం ఉంటావు ఇలాగా అని హ్మ్. దెబ్బలు పడ్డాయి అప్పుడు దానికి. హ్మ్. అదిగూ నువ్వు నన్ను కొట్టావప్పుడు. అసలు పిల్లల్ని ఇలా డీల్ చేయడం ఇలా కాదు. రేపు నా పిల్లల్ని నేను డీల్ చేస్తానంటే, అలాగే తల్లి నువ్వు హ్మ్. డీల్ చేసి చెప్పని అంటున్నా. ఆ! ఇప్పటికి దానికి నేను కొట్టిందే గుర్తుంది తప్ప, అవును. ఎందుకు కొట్టానన్నది దానికి గుర్తులేదు. బ్రెయిన్ ఎలా ఫంక్షన్ చేస్తది అనంటే, ఆ! ఏదైనా సరే స్ట్రాంగ్ ఎమోషన్‌తో ఉన్న మెమరీ ఏదైతే ఉంటుందో పర్మనెంట్ మెమరీలోకి వెళ్ళిపోతుందండి. హ్మ్. సో, దాన్ని వాళ్ళు ఎన్ని సార్లు రీవిజిట్ చేస్తా ఉంటే, ఆ అంత పాత్‌వే పైన. అంత స్ట్రాంగ్ అవుతా ఉంటది. సో, మీరు రోజు ఇంట్లో ఒక గ్రాటిట్యూడ్ సెషన్ అని పెట్టుకోండి. హ్మ్. లేకపోతే గ్రాటిట్యూడ్ ట్రీ అని ఒకటి చేయించండి. ఓకే. సో, దాంతో ఏంటి అనంటే, ఈరోజు వాళ్ళకి సంతోషం ఇచ్చింది ఏంటి? ఆర్ ఈరోజు వాళ్ళు నేర్చుకుంది ఏంటి? ఓకే. ఇలాంటియి కనుక కొంచెం అవి ఎక్కువగా రీవిజిట్ చేస్తా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, ఓవర్ రైట్ అయ్యి, ఆ నెగెటివ్ దాని మీద కొంచెం తగ్గుతుంది.